వెల్కమ్ టు యోయో టీవీ. హిందీ భాషా వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇప్పటికీ దీనిపై చర్చ నడుస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి హిందీ భాషపై మాట్లాడారు. ఇప్పుడే కాదు, గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన హిందీ భాషకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. హిందీని పెద్దమ్మతో పోల్చుతూ మాతృభాషను అమ్మతో పోల్చారు పవన్ కళ్యాణ్. దీనిని ఎక్కువ మంది తప్పుపట్టారు. ప్రకాష్ రాజ్ లాంటి వారు అమ్ముడు పోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాజాగా ఒక నేషనల్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ భాషపై మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై బలంగా రుద్దుతున్నారన్న కామెంట్స్ వినిపించాయి. హిందీ భాషపై వివాదం వచ్చినప్పుడల్లా దాని వెనక బీజేపీ ఉంటుంది. అయితే ఆ మధ్యన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని భావించారు. హిందుత్వ వాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే పవన్ సైతం తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీని వెనక బీజేపీ అజెండా ఉందన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందీ భాషపై తరచూ మాట్లాడుతుండడానికి కూడా తమిళ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు చెందిన నేతలు సైతం హిందీ భాష విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ అంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు పవన్. కానీ ఇంగ్లీష్తో పాటు మాతృభాష ఉంటే సరిపోతుందని కొన్ని రాష్ట్రాల నేతలు తేల్చి చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో హిందీ భాషపై తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కేవలం రాజకీయ కోణంలో ఆలోచిస్తే సరిపోదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. రాజకీయ కోణంలో ఆలోచించి వ్యతిరేకించడం తగదు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నంత వరకే మాతృభాష అని, బయటకు వెళ్ళి ఉపాధి పొందాలంటే హిందీతో పాటు ఇంగ్లీష్ అవసరమని గుర్తు చేస్తున్నారు. అయితే కొత్తగా తెలంగాణ నేతలు సైతం హిందీ భాషను వ్యతిరేకించడం దారుణమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉర్దూ మిక్సింగ్తో కూడిన భాషపై అభ్యంతరం లేనప్పుడు హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ నేతలు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. మొత్తానికైతే పవన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో దక్షిణాది వర్సెస్ పవన్గా ఎపిసోడ్ మారిపోయింది. చూడాలి మరి ఇందులో నెగ్గేదెవరో తగ్గేదెవరో.